వెల్కమ్ టు శ్రీ చక్ర న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బ్రహ్మాండంగా ప్రారంభమైన తిరుచనూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు. జిల్లా స్థాయి శ్రీమద్ భగవద్గీత శ్లోక కంఠస్థ పోటీలకు ఐపీఎస్ విద్యార్థులు. మూడు రోజులలో వరి ధాన్యం నగదు రైతుల ఖాతాలలో జమ. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. వాడపల్లి వెంకన్నను దర్శించుకున్న టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. కాకినాడ ఎంకరేజ్ పార్క్ నుండి సముద్రంలో బియ్యం ఎగుమతి ఓడను పరిశీలిస్తున్న కలెక్టర్. ఇక వివరాల్లోకి వెళ్తే, విద్యుత్ కొనుగోలు అంశంపై కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎస్ఈసిఐ స్వయంగా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంతో ఏపీ ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందంతో రాష్ట్రానికి ప్రతి ఏటా 4,000 కోట్లకు పైగా విద్యుత్ కొనుగోలు మిగులు లభించిందని అన్నారు. ఇది వచ్చే 25 ఏళ్లలో రాష్ట్రానికి 1.5 లక్షల కోట్లు ఆదా చేయనుందని అన్నారు. రాష్ట్ర చరిత్రలో అతి తక్కువ ధరకు యూనిట్ విద్యుత్ కేవలం 2.4 రూపాయల. హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఇది చీపెస్ట్ పవర్. మూడో టేకవే, ఇంకా అక్కడే ఉన్నాం మనం. ఇంక మూడో టేకవే ఏమిటంటే, ఈ ప్రాజెక్టుకు మాత్రమే ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ వేవర్ అంటే ఉండవు అనే కేంద్ర ప్రభుత్వం యాజ్ ఎ స్పెషల్ ఇన్సెంటివ్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి స్పెషల్ ఇన్సెంటివ్ ఇస్తూ లేఖలో మెన్షన్ చేయడం. నేను ఇవాళ మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా, సంపద సృష్టి అంటే ఏమిటి అని. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాం మీకు సంపద సృష్టి మీద. ఒకసారి గమనిస్తే యావరేజ్ కాస్ట్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఎంత అని చెప్పి ఒకసారి చూస్తే ₹5.10. మనకు 17,000 మిలియన్ యూనిట్స్, 17,000 మిలియన్ యూనిట్స్ మనకు ₹2.49 మనకు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడానికి ముందుకు వచ్చింది. అంటే ₹5.10 నుంచి ₹2.49 అంటే ₹2.60 పర్ యూనిట్ సేవింగ్. ఉజ్జాయింపుగా చెప్తాను, ₹2.61 కరెక్ట్గా చెప్పాలంటే. వైసీపీకి మరో షాక్. టీడీపీలోకి పార్లపల్లి వైసీపీ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, సర్పంచ్ సత్యనారాయణ రెడ్డిలు చేరిక. పార్టీ కండువ కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర్ రెడ్డి. ఎమ్మిగనూరులో వైసీపీకి బార్ షాక్ తగిలింది. ఎమ్మిగనూరు మండలం పార్లపల్లి గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, ఆయన సోదరుడు గ్రామ సర్పంచ్ సత్యనారాయణ రెడ్డిలతో పాటు వారి అనుచరులు దాదాపు 500 మందికి పైగా ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర్ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే పార్టీ కండువ కప్పి సాధారణంగా ఆహ్వానించారు.
మహబూబాద్ జిల్లా ఇల్లందు నియోజకవర్గంలో బయ్యారం మండలంలో శ్రీ గుట్ట ముసలమ్మ ఆలయ ప్రాంగణంలో శివలింగ ప్రతిష్ఠ మహోత్సవం జరిగింది. శ్రీ విశ్వేశ్వరనాథ దేవాలయంలో కీర్తిశేషులు సుంకరి వీరమల్లు కనకమ్మ జ్ఞాపకార్థం కుమారుడు కోడలు శివాలయ గుడి ధర్మకర్త సుంకరి శ్రీనివాసులు భార్గవి డిప్యూటీ తహసీల్దార్ మన్వడు సుంకరి విశ్వవర్ధన్ మన్వరాలు సుంకరి శ్రీ లక్ష్మీ విద్యలత గ్రామము తిరుమలగిరి జిల్లా సూర్యాపేట జిల్లా వీరిచే శివలింగ ప్రతిష్ఠ మహోత్సవం జరిగింది. ఈ యొక్క మహోత్సవ కార్యక్రమంలో హోమాలు అనంతరం విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. అనంతరం అన్నదాన కార్యక్రమం కూడా జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు మరియు ఆలయ కమిటీ సభ్యులు పూసాల కుల బంధువులు తదితరులు పాల్గొన్నారు. భయ్యా అది ఫోటో ఒకటి హాస్టల్ కాకుండా अभी अफसर जर गाరికి ఎనికి జరుగు కొన్ని నవధాన్యాలు ముగ్గురికి ఇచ్చే వాళ్ళు వేసేటప్పుడు అట్లా అది ఒకసారి జరుగు కొద్ది జరుగు అది చేయండి సార్ అట్లా వేసుకుంటూ దిగండి అట్లా వేసుకుంటూ దిగండి ఇది చూడండి ఇక వాళ్ళకి నాది సార్ ఇక్కడ ఫోటో తీసుకుంటాను ఇక్కడ అయిపోతుంది ఆపండి రాయచోట్లోని వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్సీపీ నేతలు మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను తుంగలో తొక్కే విధంగా పాలన సాగుతుందని వైఎస్ఆర్సీపీ బీసీ నాయకులు మండిపడ్డారు. అన్నమయ్య జిల్లా రాయచోట్లోని వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో అణగారిన వర్గాల ఆశజ్యోతి మహాత్మా జ్యోతి 134వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి మున్సిపల్ చైర్మన్ ఫయజ్ బాషా, బీసీ నేతలు విజయభాస్కర్, పల్లపు రమేష్, సుగవాషి శ్యామ్ కుమార్, జెడ్పీటీసీ మానస వెంకటరమణ, గాలివీడు వైఎస్ ఎంపీపీ యాదభూషణ్ రెడ్డి, వైస్ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు. అందరం కూడా మన ఆశ సాధు కోసం పోరాడాలని ఆ రోజు ఆయన పోరాటం చేసి బ్యాక్వర్డ్ పోస్ట్ కాదు బ్యాక్ బోన్ క్యాస్ట్లు అని చెప్పి ఆయన ఆ రోజు నిదానం తీసుకొచ్చాడు. ఆయన తీసుకొచ్చిన నినాదాన్ని ఆయన చేసిన ఆశయాన్ని ఈరోజు ఈ పార్టీలో తుంగలో తొక్కుతున్నాయి. ఈరోజు పరిపాలన అందిస్తున్న పార్టీ ఏ విధంగా ఉందంటే ఎంతసేపు కక్ష సాధింపు తప్ప అభివృద్ధి అంటూ ఏమీ చేయడం లేదు. జ్యోతిరావు పులే ఏమన్నాడంటే వెనకబడిన తరగతులను గుర్తించి వాళ్ళ మనోభావాలను గుర్తించి వాళ్ళ ఆశయం కోసం సాధన చేయాలన్నారు. కానీ ఈరోజు ఎంతసేపు ఫేస్బుక్లో ఏం పెట్టినారు, వాట్సాప్లో ఏం పెట్టినారు, ట్విట్టర్లో ఏం పెట్టినారు, ఇవన్నీ చూసుకుంటా వాళ్ళ మీద కక్షపూరితంగా కేసులు కట్టడము, స్పర్శించే గొంతును నొక్కడం చేస్తాను తప్ప పరిపాలన అంటూ ఎక్కడా చేయడం లేదు. 6 హామీలు ఇచ్చారు. 6 హామీల్లో ఒక హామీ కూడా నెరవేర్చిన పాపాలు ఎరకపోలేదు. ఎంతసేపు ఈ కక్ష సాధింపు ఆ కేసు పెట్టడం, ఈ కేసు పెట్టడం, ఎవరు ఆ బుద్ధు నన్ను తిట్టారు, ఈ బుద్ధు నన్ను తిట్టినారని ఈ విధంగా ముందుకు పోతున్నారు తప్ప ఎంతసేపు పరిపాలన వంక తొంగి చూడడం కూడా లేదు.
15,000 ఇస్తానని అబద్ధం చెప్పినారు. అమ్మఒడి అన్నారు, దానికి తల్లికి వందనం అని పేరు పెట్టారు. వందనము లేదు, అన్నీ మర్చిపోయారు. ఎంతసేపు మందు బావులు మందు పోసి మత్తుకు రాష్ట్రాన్ని బానిస చేసినారు తప్ప ఈరోజు ఈ పరిపాలన అంటూ శూన్యము. ఇకనైనా 4.5 సంవత్సరం ఉంది, ఇకనైనా ముందుకు పరిపాలన ముందుకు సాగిస్తే బాగుంటుంది. ఈ కక్ష అనేది మానేయాలి. ఫేస్బుక్లో వాట్సాప్లో ఏం పెట్టినారని దాన్ని వదిలేసి పరిపాలన వైపు మొగ్గు చూపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము. ఆ రోజు 6 హామీలు అని తిరిగినారు. ఏ ఒక్క హామీని నెరవేర్చిన పాపాన పోలేదు. పవన్ కళ్యాణ్ 30,000 మంది మహిళలను మిస్సింగ్ అన్నాడు. ఈరోజు 3 ఏళ్ల పాపను కూడా రేపు చేస్తా అంటే వాళ్ళని పట్టుకోకన్నా వాళ్ళని గాలికి వదిలేసి ఆ కేసులు నీరు గారుస్తున్నారు తప్ప ఫేస్బుక్లో పెట్టినారు, వాట్సాప్లో పెట్టినారు. వాళ్ళని అయితే పాకిస్తాన్ తీవ్రవాదుల మాదిరి, బంగ్లాదేశ్ తీవ్రవాదుల మాదిరి పట్టుకొచ్చి కోర్టులో పెట్టి కేసులు కట్టి వాళ్ళని చిత్రహింసలు చేసిన కొట్టడం అయితేనేమి ఈ విధంగా హింసిస్తున్నారు తప్ప అయ్యా అమ్మాయిలను మైనర్ బాలికలను రేపు చేస్తుంటే వాళ్ళని పట్టుకోవడానికి ఈ ప్రభుత్వం ఎందుకు చొరవ చూపడం లేదు, వాళ్ళ మీద ఎందుకు చర్య తీసుకోవడం లేదు. ఈ పోలీస్ వ్యవస్థ ఎంతసేపు పోలీస్ వ్యవస్థ కూడా ప్రభుత్వానికి ఒత్తాసు పలుకుతుందే తప్ప నిజమైన ప్రజలకు న్యాయం చేయాలన్న ఆలోచనలో లేదు. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని నిజమైన పరిపాలన అందించాలని మీ సమాముఖంగా కోరుకుంటున్నాం. ఈ జ్యోతిరావు పులే ఆశయాలను, మహాత్మా గాంధీ ఆశయాలను, అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చాలని కోరుకుంటున్నాం. చాలామందిని ఈ చిత్రహింసలు పెట్టడం మానేసి పరిపాలన వైపు ముగ్గు వేస్తే బాగుంటుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జైహోర్ జ్యోతిరావు పులే. మాస శివరాత్రి సందర్భంగా హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్ర స్వామి వారికి కోడమొక్కులు చెల్లించుకొని ప్రత్యేక పూజలు చేసిన రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్. తదుపరి భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి రమేష్ రాథోడ్, కొత్తకొండ ఆలయ ఈవో కిషన్ రావు, ప్రధాన అర్చకులు రాంబాబు, అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఆగమార్థంతు నిర్వాణాం గమనార్థంతు రక్షతాం కృష్ణావేన్యాం గోదావరియోర్ధోస్మిన్ వర్తమానేన వ్యవహారేకతాంద్రమానేదా ప్రభవాది షష్ట్యాది సంవత్సరాణాం మధ్యే స్వస్తి శ్రీ క్రోధేనామదంవత్సరే దక్షిణాయనే శరదృతో కార్తీకమాసే కృష్ణే ఓం గణానాన్వా గణపతిగం భవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాధిపతయే నమః. పాదయోః పాద్యవస్తమని లంఘనార్ద్రాయమే అక్షతాని సమర్పయ్య యా ఫలినేర్యా ఫలపుష్పాయాస్తపుష్పిణే నానావిధకాలోచితార్ద్రం పరిమళాభద్రే పుత్రకాముదర్వకార్యేషు భవాయ నమః. ఓం నమో జ్యేష్ఠాయ జగనిష్ఠాయ నమః ప్రతిశ్రవాయ నమః. దే పితరం మోదమాదరం ప్రియామ ప్రదోచ్చమే దీనంచమే అయంచమే రతంచమే ఏకవిల్వం శివార్పణం త్రిశాఖైర్బిల్లపత్రైశ్చ అచ్ఛిద్రై కోమలైషుభై తవ పూజయ నమః. ఓం ఆత్మలింగాయ నమః. ఓం పరమలింగాయ నమః. నానావిధకాలోచితా పరిమళపత్ర పుష్పాక్షతాని సమర్పయామి. మాధవాయ స్వాహా. గోవిందాయ నమః.
శివరాత్రి ప్రాతకాల సర్వాంగ అభిషేచనోస్తు చెప్పండి మమ మనస్సంకల్పిత సిద్ధ్యర్థం అస్మిన్ నియోజకవర్గ సస్యశ్యామల సిద్ధ్యర్థం అభివృద్ధి అతిభవోద్భవాయ నమః అర్ఘ్యం సమర్పయామి వామదేవాయ నమః సంహారం ఏకబిల్వం శివార్పణం బిల్వపత్రైశ్చ అచ్యుద్రై కోమలై శుభై పూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం ఓమగోరభద్రాయ నమః ఓం అధిక్రూరాయ నమః ఓజ్వలాయ నమః ధన్వినే నమః ఓం జ్యేష్ఠాయ నమః భవతి చంద్రమావాం పుష్పం పుష్పవాం ప్రజావాం నమో విశ్వనాథ ఇదం దేవా దేవాయిదం మే దేవి దేవి కళ్యాణి కళ్యాణి శుభగే శుభగే వదకం వద్వో వద్వో వరోదకం వరోదకం వద్వో భాగం భాగం వద్భవతి సదాయ పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిదే. మహాత్మా జ్యోతిబా పూలే అందరికీ ఆదర్శప్రాయుడు అని ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ పయనించాలని జేసీ అదితి సింగ్ పిలుపునిచ్చారు. గురువారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో జరిగిన మహాత్మా జ్యోతిబా పూలే వర్ధంతి సభ కార్యక్రమానికి జేసీ అదితి సింగ్ హాజరై పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులను అర్పించారు. ఈ సందర్భంగా జేసీ అదితి సింగ్ మాట్లాడుతూ సామాన్య జీవితంతో అసాధారణంగా కృషి చేసిన మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన వర్గాల ఆశజ్యోతి అని అన్నారు. అట్టడుగు వర్గాల ప్రజలను దోపిడీ వ్యవస్థ అంటరానితనం నుండి విముక్తి చేయడానికి నిరంతరం కృషి చేసిన మహోన్నత వ్యక్తి పూలే అని అన్నారు. అహంకారం, ఆధిపత్యం, అజ్ఞానం, అంధకారం అంటే గిట్టని జ్యోతిరావు పూలే అందరి ఆనందాన్ని కోరే ఆశావాది, ఆశజ్యోతి అని అన్నారు. కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్న తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు బిఆర్ నాయుడికి ఘనంగా స్వాగతం పలికిన కొత్తపేట నియోజకవర్గం ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు, ఆలయ ఉప కమిషనర్ ఎన్ సూర్యచంద్రధర్రావు ఆధ్వర్యంలో వేద పండితులతో ఆలయ మర్యాదలతో వేద మంత్రాలతో పూర్ణ కుంభంతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేసి అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు చిత్రపటం అందించి వేద ఆశీర్వదనలు అందజేశారు.
విశాఖ మీదుగా తమిళనాడు తరలివస్తున్న గంజాయిని దువ్వాడ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అగనంపూడి టోల్ ప్లాజా వద్ద కారులో తరలివస్తున్న సుమారు 5 లక్షల విలువ కలిగిన 135 కిలోల నిషేధిత డ్రై గంజాయితో పాటు ఆలివ్ ఆయిల్ ను పట్టుకుని స్టేషన్ కి తరలించారు. ఈ మేరకు దువ్వాడ పోలీస్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పూర్తి వివరాలను జోన్ 2 డీసీపీ మేరీ ప్రశాంత్కి వివరించారు. అల్లూరు జిల్లా నుండి పొరుగు రాష్ట్రాలకు తరలివస్తున్న గంజాయిని ముందస్తు సమాచారం మేరకు పట్టుకోవడం జరిగిందని అన్నారు. గంజాయితో పాటు రవాణాకు ఉపయోగించిన వాహనాన్ని సీజ్ చేయడం జరిగిందని చెప్పారు. గంజాయితో పట్టుబడ్డ 2 వ్యక్తులను న్యాయమూర్తి ఎదుట హాజరుపరచడం జరిగిందని డీసీపీ పేర్కొన్నారు. గంజాయి రవాణాకు రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకట్ట వేస్తుందని తెలిపారు. ఉదయం 10 గంటల సమయంలో మన టాస్క్ ఫోర్స్ పోలీసులకు రాబడిన సమాచారం మేరకు అగరంపూడి టోల్ గేట్ సమీపంలో మన దువ్వాడ పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఆ చెకింగ్లో ఒక విశాఖపట్నం నుంచి అనకాపల్లి సైడ్ వెళ్తున్న ఒక వెహికల్ని చెక్ చేయగా 2 ఉన్నారు. అందులో వాళ్ళని మనం అదుపులోకి తీసుకొని ప్రశ్నించిన మేరకు ఆ వెహికల్లో గంజాయి హ్యాష్ ఆయిల్ ఉన్నట్లు వాళ్ళు మనకు తెలియజెప్పారు. అదే మనం తనిఖీ చేసి నియర్లీ 2 కిలోల బరువు గల 67 బ్యాగ్స్ అంటే 135 కిలోల గంజాయి అప్రాక్సిమేట్ 20 లక్షల విలువ గల గంజాయిని మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ 2 ముద్దాయిల్ని రిమాండ్కి పెట్టడం జరిగింది. వీళ్ళలో ఒకరు ముద్దాయి దుర్గారావు అని గన్నవరం కృష్ణా జిల్లాకు చెందిన అతను, ఇంకొకతను శివరామకృష్ణ ముస్నూరు మండలం ఏలూరు. సో వీళ్ళని రిమాండ్ పెట్టడం జరిగింది. వీళ్ళ మీద పాత కేసులు ఏమన్నా ఉన్నాయో చూసి అవి కూడా తగిన చర్య తీసుకుంటాం. మన రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ గంజాయి అన్నది సమూలంగా నిర్మూలించాలి. ఈ ఎనీ కైండ్ ఆఫ్ ఎన్డీపీఎస్ మెటీరియల్ అన్న దాని మీద డీజీపీ గారి ఆదేశాల మేరకు, సిపి గారి ఆదేశాల మేరకు విశాఖపట్నంలో చాలా రెగ్యులర్గా మనం ఈ గంజాయి గురించి తనిఖీలు చేయడం జరుగుతుంది. మీరు చూసినట్లయితే లాస్ట్ 5 monthsలో కొన్ని వందల గంజాయి మనం పట్టుకోవడం జరిగింది. చాలామంది మీద కేసులు కూడా పెట్టడం జరిగింది. అలాగే రైల్వే స్టేషన్లో కూడా మన స్నిఫర్ డాగ్, అది ట్రైన్డ్ స్నిఫర్ డాగ్, దాన్ని కూడా తీసుకొని అది కూడా డాగ్ సహాయంతో కూడా మనం గాంజా పట్టుకున్న సంఘటన మీకు అందరికీ కూడా తెలుసు. అలాగే మనం చెక్ పోస్టులు కూడా రెగ్యులర్గా 24/7 రన్ అవుతున్న చెక్ పోస్టులు ఉన్నాయి. అలానే మనకి మొబైల్ చెక్ పోస్టులు కూడా ఉన్నాయి. అంటే డైనమిక్గా ఒక స్పెసిఫిక్ ప్లేస్ కాకుండా యాజ్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ ఏ రూట్లో గాంజా నిందితులు వచ్చే అవకాశం ఉంది, ఇవన్నీ కూడా మనం చెక్ పోస్టులని డైనమిక్గా కూడా ఆర్గనైజ్ చేస్తున్నాం. సో ప్రజలు కూడా మాకు సహకరించి మీకు తెలిసిన మాకు సమాచారం ఇచ్చినట్ల వాళ్ళ యొక్క సమాచారం గోప్యంగా ఉంచబడుతుంది. అలాగే గంజాయి అమ్మే వాళ్ళే కాదు, సేవించే వాళ్ళు కూడా చట్ట ప్రకారం శిక్షార్హులు. కాబట్టి మన పిల్లల భవిష్యత్తు గురించి మనము మన సమాజాన్ని గంజాయి రహిత సమాజంగా చేర్చాలి. ఈ దాంట్లో మీరందరూ కూడా మాకు కోఆపరేట్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఇలాగే మన టాస్క్ ఫోర్స్ సిబ్బంది, దువ్వాడ పోలీసుల్ని సిపి గారు కూడా అభినందించడం జరిగింది. థ్యాంక్ యూ. పాడేరు నుంచి వీళ్ళు ఒక వ్యక్తి దగ్గర 5 లక్షల రూపాయలకి గంజాయి కొనుగోలు చేయడం జరిగింది. సో వాళ్ళ రెస్పెక్టివ్ జిల్లాలలో వాళ్ళ గంజాయి అమ్మడం కోసం వీటిని తీసుకువెళ్ళడం జరిగింది. సో ఆ కన్సర్న్ జిల్లా పోలీసులకు కూడా సమాచారం ఇస్తారు. పాడేరు నుంచి ఒక వ్యక్తి కృష్ణా జిల్లా గన్నవరం, ఇంకొక వ్యక్తి ముస్నూరు మండల్ ఏలూరు. చెన్నై తీసుకెళ్తున్నారు వాళ్ళు మన దగ్గర నుంచి. సో మిగతా లింక్స్ కూడా చెన్నైలో ఎవరెవరికి వీళ్ళు అమ్ముతారు, ఇంతకుముందు ఎవరెవరికి ఇచ్చారు, ఇవన్నీ కూడా మనం నిన్న కన్ఫెషన్లో రిపోర్ట్ చేయడం జరిగింది. అలాగే కస్టడీలోకి కూడా తీసుకునే అవసరమైతే ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కూడా వెరిఫై చేస్తాం. సో ప్రతి ఒక్కరికి గాంజా అమ్మే ఆలోచన రాకూడదు, ఎందుకంటే చాలా కఠినమైన చర్యలు మనం తీసుకుంటున్నాం. అలాగే ఎక్కువ సార్లు గాంజా అమ్మకాలను మనం దొరికిన వాళ్ళ మీద పీడీ యాక్ట్లు కూడా పెట్టే సన్నాహాలు జరుగుతున్నాయి. సో జైల్లో ఉంటారు. అలాగే విశాఖ నగర బహిష్కరణ ఫైల్స్ కూడా సిద్ధం చేస్తున్నాం. సో గంజాయి నిందితులు అట్లాంటి పనులు విశాఖపట్నంలో చేయొద్దని ఇదే మా హెచ్చరిక. గంజాయి మీద మనం సో మాకు ఎవరికన్నా ఏముంటాయి, దేన్ని మనం అబ్జర్వ్ చేయాలి, అది కూడా మనం పెట్టడం జరుగుతుంది. కాలేజ్ ప్రిన్సిపల్స్తో కూడా మీటింగ్స్ పెట్టడం జరుగుతుంది. అలాగే ప్రతి కాలేజ్లో మనకి ఇన్ఫార్మేట్స్ని కూడా మనం సెటప్ చేసుకోవడం జరిగింది. అలాగే గాజువాక పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కూడా ఒక పర్సన్ తల్లి వచ్చినట్టు చెప్పడం జరిగింది, మా అబ్బాయి గంజాయికి వ్యసనానికి అలవాటు పడ్డాడు. అతని మనం డీ అడిక్షన్ సెంటర్ కూడా పంపించడం జరిగింది. సో అన్ని రకాలుగా
పెద్దపల్లి జిల్లా స్థాయి శ్రీమద్ భగవద్గీత శ్లోక కంఠస్థ పోటీలకు 6 ఇండియన్ పబ్లిక్ పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారు. బుధవారం సుల్తాన్బాద్ పట్టణ కేంద్రం ఎస్వీఆర్ గార్డెన్లో గీతా జయంతి సందర్భంగా విశ్వ హింద్ పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన శ్రీమద్ భగవద్గీత శ్లోక కంఠస్థ పోటీలకు స్థానిక ఇండియన్ పబ్లిక్ పాఠశాలల 9వ తరగతి విద్యార్థులు మండల స్థాయిలో మంచి ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయికి ఎంపికయ్యారు. ఎంపికైన విద్యార్థులను పాఠశాల చైర్మన్ మాటేటి సంజీవ్ కుమార్, ప్రిన్సిపల్ కృష్ణప్రియ అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు భగవద్గీత శ్లోకాలను కంఠస్థం చేసినట్లయితే అందులోని సారాంశం జీవితంలో ఎంతో ఉపయోగపడుతుందని, సాంస్కృతిక ఇతిహాస విలువలను విద్యార్థులు పెంపొందించడానికి భగవద్గీత కంఠస్థ పోటీలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. Good morning. So, Vishwa Hindu Parishad has conducted Bhagavad Gita Shlokas competition wherein our students participated. Almost 40 students of our school prepared for the competition. Out of it, 8 students would get the opportunity to participate. Among the 8 students, 6 students got selected for the district level competition, which is to be held in Peddapalli on Monday. So I really congratulate my teachers for their efforts in preparing the students, as well as I would like to congratulate our students in learning the Bhagavad Gita shlokas and enhancing our culture. So it is our Indian public school which is encouraging the students in enhancing the culture to the next generation. Thank you so much. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.